మీ అక్క అంజలి మృతి గల కారణం ఏంది? అసలు వీళ్ళకి పరిచయం ఎట్లా ఏర్పడింది? అసలు ఏం జరిగింది? అసలు ఫస్ట్ అమ్మాయికి గత 8 months నుంచి అమ్మాయికి ఇన్స్టాగ్రామ్లో పరిచయం అంట. అబ్బాయిది నల్గొండ డిస్టిక్, నల్గొండలో ఉంటాడంట. అయితే అక్కకు రీసెంట్గా తెలిసిందంటే 1 week బ్యాక్ అమ్మాయి వెళ్ళిపోయిందంట ఇంట్లో నుండి. అక్క అసలు ఆమె వెళ్ళిపోయిందని సంగతి తెలియదు, ఇంట్లో గోల్డ్ లేదని చెప్పి చూసుకుంటే అక్క అమ్మాయి తీసుకుపోయిందని తెలిసిందంట. వెళ్ళి మిస్సింగ్ కంప్లైంట్ పెట్టిందంట. మిస్సింగ్ కంప్లైంట్ పెడితే అమ్మాయిని తీసుకొచ్చిరంట. తీసుకొచ్చిన తర్వాత అమ్మాయికి ఏజ్ లేదు, వాడికి ఏజ్ లేని అక్క కంప్లైంట్ ఇచ్చింది. ఇచ్చిన తర్వాత అక్క ఏదో టెస్ట్లు చేయాలని ఏదో మాట్లాడిందంట. సరే మండే లేదమ్మా ట్యూస్డే చేద్దామని చెప్పిరంట. వాడు ఎప్పటి నుంచో పక్కడబందిగా ప్లాన్ చేసుకున్నాడు. 8 months నుంచి ప్లాన్ చేసుకుంటున్నారంట అక్కను కూడా చంపేస్తామని చెప్పి. అంటే వాళ్ళు ఎవరైతే అక్కడ దొంగలు ఉన్నారో వాళ్ళు ఒప్పుకున్నారు మా అక్క గురించి. మేము ఇలా 8 నెలల నుంచి ప్లాన్ చేసుకుంటున్నాం అనేసి ఒప్పుకున్నారు. మా అక్కను మాత్రం కొట్టి చంపించేసారు. ఇలాంటి తల్లి అసలు పిల్లలు కన్నాం కానీ పిల్లల చేతిలో మేము చచ్చిపోతాం మేము ఎప్పుడు కలగనలేదు. మా అక్కకు పట్టిన గతి ఇంకెవరికి రావద్దు. ఇలా మా కుటుంబాన్ని ఆదుకోండి. సీఎం రేవంత్ రెడ్డి గారికి 2 చేతులు ఎత్తి దండం పెడుతున్నా. మంత్రి సీతక్క గారికి, రేవంత్ అమ్మ కొండ సురేఖ గారికి, వీళ్ళందరికీ మేము దండం ఎత్తి చేతులు ఎత్తుతున్నాం. మా కుటుంబానికి ఒక పాపని మమ్మల్ని కాపాడండి, మమ్మల్ని ఆదుకోండి ఆర్థికంగా. మాకు న్యాయం కావాలి. వాడికి ఉరి శిక్షణ లేదంటే వాడిని మా చేతికన్నా అప్పగించండి. మా అక్కని ఎలా చంపిండో మేమేనే చంపుతాం. ఇది ఒక్కడి మాకు న్యాయం చేయండి సార్. మొత్తానికి అంజలి కుటుంబం వద్ద మొత్తం విషయాచారాలను కొనది సంబంధించి సాంస్కృతిక సారథి సంబంధించిన ఎంప్లాయీస్ ఉన్నారు, తోటి ఎంప్లాయీస్. అసలు అంజలి ఎలా ఉండేది, ఎట్లా ఆమె వ్యక్తిత్వం ఎలాంటిది, ఆ పిల్లల్ని ఎలా చూసుకునేది? మాతోటి అయితే మాత్రం చాలా ప్రేమగా ఉండేది. ఎందుకంటే మాతోటి రోజు డ్యూటీకి వచ్చేది కాబట్టి. మా జిల్లాలో మహబూబాబాద్ జిల్లాలో మాతోటి డ్యూటీ చేస్తూ మొన్ననే ఒక వారం రోజుల క్రితం ఇక్కడి నుంచి రిలీవ్ అయ్యి అక్కడికి వెళ్ళిపోవడం జరిగింది. అయితే అసలు ఏంటంటే ఇక్కడ ఉంటే బతికేది అనుకుంటున్నాను. ఎందుకంటే తను ఇక్కడ డ్యూటీ చేస్తున్నప్పుడు ఇటు వచ్చేది కాబట్టి వాళ్ళ గ్రామ క్రీడలు అప్పుడు నడిచేది. ఈమె ఎప్పుడైతే ట్రాన్స్ఫర్ అయిందో వాళ్లకు అక్కడ బ్రేక్ పడ్డట్టు అయ్యి ఈమె అడ్డం వస్తుందని చెప్పేసి మరి ఆమెను తొలగించడం, చంపేసిర్రు. మరి ఇట్లాంటి కసాయి వాళ్ళను కంపల్సరీ కూడా ఉరిదీయాలి. వాళ్ళు ఖచ్చితంగా ఈ ఫ్యామిలీకి న్యాయం జరగాలి. ఒక్కగానే ఒక చిన్న పాప మిగిలింది. మరి కన్న కూతురే కడతీర్చిందంటే ఇది చాలా ఘోరమైనటువంటిది. గతంలోనే భర్త చనిపోయినటువంటి అంజలి ఇప్పుడు 2 బిడ్డలు ఉంటే చాలా మంచిగా చూసుకునేది అందరితో. ఎందుకంటే ఎంతోమందిని చైతన్యం చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కుల సంఘాలకు కూడా మహిళా అధ్యక్షురాలుగా ఉండి మళ్ళీ అదే మలిదశ ఉద్యమంలో కూడా చురుకుగా పాల్గొని చైతన్యం చేసినటువంటి తను ఇంట్లో కుటుంబంలో వాళ్ళ పిల్లలు ఎందుకు చైతన్యం కాలేదో నాకు అర్థం కావట్లేదు. మరి అట్లాంటి పిల్లకు కానీ ఆ పిల్ల మరి ఎవరినైతే మరి లవ్ చేసిందో మరి ఎవరి ద్వారా అయితే చెప్పబడ్డదో వాళ్ళందరికీ కూడా కంపల్సరీ శిక్ష పడాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారిని మరి ప్రభుత్వాన్ని మరి పోలీసు వారు కనుక ఇంకా అంతకుముందు కేసు పెట్టినప్పుడు వాడిని వదలకుండా ఉంటే ఇది జరిగేది కాదు. అది ఖచ్చితంగా వారు ఎందుకు వదిలారనేది కూడా దాని మీద కూడా మరి ప్రజాప్రతినిధులు ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారని కోరుకుంటున్నాం. అంజలి మృతికి గల కారణం పోలీసులు నిర్లక్ష్యం వహించడం కారణంగానే ఒక నిండు ప్రాణం బలైపోయిందని చెప్తున్నా. కన్న కూతురే కసాయిగా మారి కన్న తల్లిని కిరాతకంగా కొట్టి చంపిన సంఘటన కూడా మొత్తం కలిసివేసిన సంఘటన జరుగుతుంది. ఆమె స్వగ్రామమైన ఇనుగుర్తిలో కూడా మొత్తం విషాద ఛాయలు అనుకున్నాయి. వీడియో జర్నలిస్ట్ వీరేందర్తో యశ్వంత్, బిగ్ టీవీ, ఇనుగు.